అండ్ ఈ రోజు నేను కొబ్బరి గసగసాల స్వీట్ పొంగల్ చేయబోతున్నానండి. వాటికి కావాల్సినవి ఒక చిన్న గ్లాసు, ఈ గ్లాస్ మిల్క్ తీసుకొని, ఈ మిల్క్లో ఈ 1 గ్లాస్ రైస్ తీసుకొని, శనగపప్పు చనాదాల్ 2 స్పూన్స్ తీసుకొని మిల్క్లో నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. వీటికి ఒక ఈ స్పూన్తో 2 స్పూన్స్ గసగసాలు, పచ్చి కొబ్బరి కట్ చేసుకున్న పీసెస్ కొన్ని, బాదం పప్పు కట్ చేసుకున్న పీసెస్ కొన్ని, ఎలాచి 3 ఎలాచిని దంచి పెట్టుకున్నాను, కొబ్బరి తురుము పెట్టుకున్నాను కొంచెం. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నానండి. తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెలో మిల్క్ కొంచెం పొంగొచ్చేదాకా బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా పొంగొచ్చేటప్పుడు ఈ రైస్ శనగపప్పు నానబెట్టుకున్న వాటిని ఇలా వేయాలండి. వీటిలో వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదండి. వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ మిల్క్తోనే చేస్తున్నాను. ఉడికేటప్పుడే కొంచెం పాలు కూడా ఒక చుక్క కింద పొంగినాయండి. మంచిది, ఈరోజు ఫ్రైడే రోజు పాలు పొంగితే. చిన్నది ఫ్రీగా లేదని కొంచెం పెద్ద దాంట్లో పోసుకున్నానండి. బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడే అన్ని పచ్చివన్నీ వీటిలో వేసుకోవాలి. గసగసాలు ఇలా ఉడికేటప్పుడే పచ్చివి కొబ్బరి, ఎలాచి, బాదం పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు అన్నీ వీటిలో యాడ్ చేసుకోవాలండి. ఏమి నెయ్యిలో కూడా ఏమి వేయించుకోవాలి, డైరెక్ట్గా ఉడికేటప్పుడే యాడ్ చేసుకోవాలన్నీ. ఉడుకుతా ఉందండి. ఇంకా 10 మినిట్స్ పడుతుంది. ఈ గసగసాలు కొబ్బరి ముక్కలు ఉడకటం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు 8 స్పూన్స్ జాజిరి పౌడర్, బెల్లం పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి గసగసాల స్వీట్ పొంగల్ రెడీ అయిపోయిందండి. కొంచెం దేవుడి దగ్గర పెట్టాను. కొంచెం తులసాకు ఇలా పెట్టుకొని నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.